కనపడతలేదు ఇక్కడ. ఏమన్నాడు? కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అంటున్నాడు. అంటే క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదంట. అంటే ఈ మాటను బట్టి అందరూ ఏమనుకుంటున్నారంటే క్రీస్తుని అంగీకరిస్తే చాలు, మనకి ఎలాంటి శిక్ష ఉండదు అంటున్నాడు. సరే, మనకి శిక్ష ఉంటుందా లేదా అన్నది మనం చూడడానికి వెళ్ళే ముందు ఒక విషయాన్ని గురించి ఆలోచిద్దాం. ఏంటి? అసలు క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి ఎందుకు లేదు, ఎలాంటి శిక్ష ఉండదు అంటున్నాడు. అసలు క్రీస్తునందున్న వారికి ఎలాంటి శిక్ష ఉండకపోవటానికి గల కారణం ఏంటి? యేసుక్రీస్తులో ఉంటే మనకి ఎలాంటి శిక్ష లేదంట. ఎందుకని మనకి ఎలాంటి శిక్ష లేదు? కారణం ఏంటి? ఇందులో మొదటిగా ఒక కారణం ఉంది. ఏంటి అంటే, ముందు యేసయ్యకి ఎలాంటి శిక్షా విధి లేదు. ఒప్పుకుంటారా? ముందు యేసుక్రీస్తుకి ఎలాంటి శిక్షా విధి లేదు. ఎందుకని? ఆయన ఈ లోకములో శరీరధారి అయి వచ్చి 33.5 సంవత్సరాల జీవిత కాలంలో 3.5 సంవత్సరాలు సువార్తను ప్రకటించాడు. ఈ 33.5 సంవత్సరాల కాలంలో ఆయనలో పాపం ఉందా? లేదు. ఆయన పరిశుద్ధమైన జీవితాన్నే జీవించాడు. అంటే యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అంటే దీని యొక్క ప్రాముఖ్యమైన కారణం ఏంటి అంటే, ముందు యేసయ్యకు ఎలాంటి శిక్ష లేదు. ఎందుకనంటే ఆయన ఎలాంటి పాపం చేయలేదు. ఇప్పుడు ఉదాహరణకి యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? తండ్రి కుడిపార్శ్వమున ఉన్నాడు. ఏం చేస్తున్నాడు అక్కడుండి? నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఇప్పుడు ఆ విజ్ఞాపన చేసేవాడు ఎలా చేస్తున్నాడంట? మనకు వాక్యం చదువుతూ ఉంటాం. మన ప్రధాన యాజకుడు మన కొరక ఏం చేస్తున్నాడంట? విజ్ఞాపన చేస్తూ ఉన్నాడంట. అంటే చూడండి, మనకి యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఏమని చెప్పబడుతుంది? నా చిన్న పిల్లలారా, మీరు పాపం చేయకుండాటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఎవడైనానో పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు అని ఉంది. ఉత్తరవాది అంటే అడ్వకేట్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. అంటే లాయరు మన కొరకు ఏం చేస్తాడు? కోర్టులో మన పక్షాన మాట్లాడుతూ ఉంటాడు. జడ్జి దగ్గర, న్యాయ తీర్పు చేసే జడ్జి దగ్గర మన కొరకు మాట్లాడుతూ ఉంటాడు. ఆయనే ఉత్తరవాది. ఇప్పుడు యేసుక్రీస్తు మన కొరకు ఉత్తరవాదిగా అక్కడ ఉన్నాడు. ఉత్తరవాదిగా అక్కడ ఉన్నాడంటే ఏంటి? దాని యొక్క అర్థం ఏంటంటే, ముందు ఆయన నీతిమంతుడు. ఇప్పుడు ఒక దొంగ వెళ్ళి ఇంకో దొంగ కోసం వాదిస్తాడా? దొంగ కోసం వాదించలేడు. శిక్షకు పాత్రుడు శిక్ష పొందుకునేవాడి కొరకు వాదించలేడు. ఇప్పుడు ఉదాహరణకి నా మీద ఒక కేసు ఉంది, దానికి నేను శిక్ష పొందుకోవాలి. నా తరపున మాట్లాడటానికి ఒక భయంకరమైన శిక్షకు ఎదురు చూస్తూ పోలీసులకు దొరకకుండా తిరిగేవాడిని పోలీస్ స్టేషన్లో నా కొరకు మాట్లాడటానికి తీసుకెళ్తే ఎలా ఉంటుంది? ఇద్దరు సమయానికి దొరికారని చెప్పి ఇద్దరిని పట్టుకుని కొడతారు, ఇద్దరిని తీసుకెళ్ళి జైలు వేస్తారు కదా. మరి నేను ఎవరిని తీసుకెళ్ళాలి నా పక్షంలో మాట్లాడడానికి? అతను నీతిమంతుడై ఉండాలి, అతని మీద ఏ కేసు లేకుండా ఉండాలి, అతడు ఏ శిక్షా విధికి అర్హుడుగా ఉండకూడదు. ఇప్పుడు అలాంటి వారిని నేను తీసుకెళ్తేనే నాకు ఎలాంటి శిక్ష అయినా పడకుండా ఎంతో కొంత ఆగుద్ది. కాబట్టి
యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అంటే దాని యొక్క ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే, ముందు యేసయ్యకు ఎలాంటి శిక్ష లేదు తండ్రి యొద్ద. ఎందుకని? ఆయన ఏ ఉద్దేశంతో ఈ లోకానికి ఆయన పంపించాడో ఆ ఉద్దేశాలన్నిటి కూడా నెరవేర్చి ముగించాడు. మరి ఏ శిక్షా విధియు లేదు క్రీస్తునందున్న వారికంటే శిక్ష పొందుకోవటానికి మన అర్హత కలిగిన వాళ్ళు. ఎందుకంటే మనలో రకరకాలైన పాపాలు ఉన్నాయి. కాబట్టి రకరకాలైన పాపాలు మనలో ఉన్నప్పుడు ఆ పాపానికి తగిన శిక్ష మనం పొందుకోకుండా ఉండాలి అంటే మనం ఎవరిలో ఉండాలంట? క్రీస్తులో ఉండాలంట. క్రీస్తులో ఎందుకు ఉండాలి అంటే, క్రీస్తుకు ముందు ఏ శిక్షా విధియు లేదు, ఆయనలో ఏ పాపము లేదు. పాపము లేని వాడితో సహవాసం చేస్తూ, పాపము లేని వాడిని మనం వెంబడిస్తూ, పాపము లేని వాడితో మనం ఉంటేనే మనకి ఏ శిక్షా విధి కూడా ఉండదు. కాబట్టి యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదంటే దానికి మొట్టమొదటి కారణం ఏంటంటే, ముందు ఆయన ఎలాంటి పాపం చేయనివాడు, ఆయన ఎలాంటి శిక్షకు అర్హుడు కాదు. కాబట్టి ఆయన యందున్న మనకి ఏ శిక్షా విధి కూడా మనకి లేదు. ఎందుకంటే ఆయన తండ్రి చిత్తాన్ని సమస్తమును కూడా నెరవేర్చాడు. చూడండి, ఆ యోహాను సువార్త 19వ అధ్యాయము, యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైందని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. ఏం చేశాడంట? సమాప్తమైంది అన్నాడంట. ఏంటి సమాప్తమైందంటే, తండ్రి తన చిత్త ప్రకారం ఏదైతే భూమి మీద జరిగించమన్నాడో అవన్నీ కూడా జరిగించి ముగించేశాడు, సమాప్తం అయిపోయింది. లేఖనాల ప్రకారం ఏమేమైతే జరిగించాలని ఉందో, ఆయన శరీరధారి అయి తన శరీరం ద్వారా ఏమైతే జరిగించాలని దేవుడు చిత్తం కలిగి ఉన్నాడో అవన్నీ జరిగించాడు. ఇప్పుడు ఏమన్నాడు? నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నానన్నాడు. అప్పగించిన ఆత్మను దేవుడు తీసుకున్నాడా? ఇందాక మనం చదివిన లేఖన భాగం ఏంటి? 2 మొదటి వచనం, యోహాను మొదటి పత్రికలో, ఎవడైనానో పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఎక్కడున్నాడు ఇప్పుడు ఈయన? తండ్రి యొద్ద ఉన్నాడు. అంటే ఈయన ఇచ్చిన ఆత్మను ఆయన పొందుకున్నాడు, తీసుకున్నాడా? తీసుకున్నాడు. కుడి పార్శ్వమున ఉన్నాడు. అంటే నేను ఇస్తున్నాను అని అన్నప్పుడు ఆయన తీసుకున్నాడు అంటే దాని యొక్క అర్థం ఏంటంటే, దేవుని చిత్త ప్రకారం, తండ్రి చిత్త ప్రకారం సమస్తము కూడా ఆయన జరిగించేశాడు. అందుకు దేవుడు ఆయన ఆత్మను అంగీకరించాడు. కాబట్టి ఈరోజు మన ఆత్మను కూడా దేవుడు అంగీకరించాలి. ప్రభువునందు నిద్రించిన వారు ధన్యులు. అంటే ఇప్పుడు ప్రభువునందు నిద్రించిన వారు ధన్యులు కారు. అంతే కదా దాని ఒక అర్థం. ప్రభువునందు నిద్రించిన వారు ధన్యులు, ప్రభువునందు నిద్రించకపోతే ధన్యులు కారు. కాబట్టి మన ఆత్మను ఆయన అంగీకరించడు. కాబట్టి గమనించండి, మన జీవితంలో దేవుడిలో మనం ఉన్నప్పుడు, క్రీస్తులో ఉన్నప్పుడు మనకి ఎలాంటి శిక్షా విధి లేకపోవటానికి గల కారణం ఏంటంటే, ఆయన శిక్షకు సంబంధించిన ఎలాంటి పాపముకి యేసుక్రీస్తు జరిగించలేదు. ఆయనలో మనం ఉన్నాం కాబట్టి మనకు కూడా ఎలాంటి శిక్షా విధి కూడా లేదు. కాబట్టి దేవుని యొక్క వాక్య ప్రకారము మనకు తెలియపరిచేది ఏంటంటే, యేసుక్రీస్తు పాపం లేనివాడుగా జీవించడానికి కారణం ఏంటి అంటే, ఆయన పాపముని ఏమాత్రం కూడా అనుమతించలేదు. ఎందుకంటే నీకు నాకు శిక్ష రాకుండా ఉండాలని. ఆయన పాపం లేనివాడుగా ఎందుకు జీవించాడు? పాపం ఆయన శోధించలేదా? అపవాది శోధించాడు. రాళ్ళను రొట్టెగా చేసుకుని తిను, పైనుంచి దూకు, నాకు సాష్టాంగ నమస్కారం చేయి, ఇవన్నీ అడిగాడు. కానీ ఆయన ఏం చేశాడంట? దానికి లోబడల. అంటే ఎందుకు లోబడలా? తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలనుకున్నాడు, తండ్రి ప్రేమకు తగినట్టుగా జీవించాలనుకున్నాడు. అంతేకాదు మనల్ని అందరిని కూడా ఆయన ప్రేమించాడు. ఆయన లోకమును ఎంతో ప్రేమించాడు, మనల్ని అందరిని కూడా ప్రేమించాడు. కాబట్టి మనమందరం కూడా శిక్షావిధి పొందుకోకుండా ఉండాలని ఆయన పాపమును ఏమాత్రం కూడా
దరిచేరనీయలేదు. కాబట్టి ఆయన పాపం లేనివాడిగా జీవించాడు కాబట్టి, ఆయన తండ్రి చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చాడు కాబట్టి, ఆయనలో ఎలాంటి పాపము లేకుండా పరిశుద్ధంగా ఆయన ఉన్నాడు కాబట్టి, క్రీస్తునందున్న మనకు కూడా ఏ శిక్షా విధియు లేదు. కాబట్టి ఎందుకు మనకి ఎలాంటి శిక్షా విధి లేదంటే ఆయన యందు ఉన్నాం కాబట్టి.